ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నిన్న కుప్పం పర్యటనలో మతిస్థిమితం లేని వ్యక్తితో రాజకీయం చేయడం ఎలా సాధ్యం అవుతుంది అన్నారు. అంటే ఇంతకుముందు ఏమనేవారంటే ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే రాజకీయం ముసుగు తొడుక్కుని నేరాలకు పాల్పడుతూ ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంటే అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తుంది దురదృష్టం అని. కానీ ఇప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తితో రాజకీయం చేయాల్సిన పరిస్థితి అసలు నా రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అన్నారు. ఇది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటే ముఖ్యంగా రాజధాని విషయంలో అనేక అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో, కానీ అంటే వాళ్ళు అడ్డుకోవడానికో లేకపోతే కుట్రలు పన్నుతోన్న అంశాలు, కానీ పర్టికులర్గా రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు, మాట మార్చిన సందర్భాలు, తాజాగా మావిగన్న అన్నారు ఆయన. అంతకుముందు ఒకసారి మనం నేపథ్యం చూసుకుంటే 6 ఏప్రిల్ 2026 అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్న రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రపతి సంతకంతో వస్తుంది గెజెట్. జూన్ 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే గడిచిన 2 ఏళ్ల నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఒక 60 నుంచి 70 వేల కోట్ల వరకు సుమారుగా పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. అది ఏదైనా కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వ భవనాలు కానివ్వండి, ప్రైవేటు కానివ్వండి, ఎంఓఏలు కుదురుని, ఇవన్నీ కూడా పెట్టుబడులు అయితే లక్షల కోట్లలో ఉన్నాయి. బట్ అన్నీ ఇంకా గ్రౌండ్ అవ్వలేదు కాబట్టి జరుగుతున్న పనులు సుమారు లెస్ దాన్ 1 lakh crores పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని అక్కర్లేదంటారు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు. ఇప్పుడు అమరావతి ఎందుకంత? మావిగన్ను పెట్టుకోవచ్చు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అది ఎప్పుడు? మొన్నటి మాట. ఇప్పుడు మతిస్థిమితం లేదని ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు మావిగన్ అనకుండా ఇంకో కొత్త మాట మొదలుపెట్టారు. అదేంటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు. రైట్ ప్లీజ్. అందరూ ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే బీజేపీ, కళ్ళెదితే ముఖ్యమంత్రి, కళ్ళెదితే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే బీజేపీ, కళ్ళెదితే. ఇదే అంటే మావిగన్ అన్నది పోయి ఇప్పుడు విజయవాడ వచ్చింది. అదేంటి మరి? మొన్నేమో మావిగన్ అన్నారు, అంతకుముందు 3 రాజధానులు అన్నారు, అంతకుముందు వైజాగ్ అన్నారు. అక్కడే కూర్చుంటాను నేను, అక్కడే ప్రమాణం చేస్తాను, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నారు. సరే చట్టబద్ధత అయ్యింది, అంతా అయ్యాక ఇప్పుడు మావిగన్, మళ్ళీ విజయవాడ. అంటే ఇన్ని రకాలుగా పోనీ మీరన్నా ఒక మాట అనుకుని దానికి కట్టుబడి ఉండాలిగా, ధైర్యం ఉంటే. మొన్న ఏమన్నారు? మావిగన్, ఎస్ ఐ విల్ స్టాండ్ ఫర్ మావిగన్. మావిగన్ అనుకున్నవాడు వైసీపీ కోటేస్తాడు, అమరావతి అనుకున్న వాళ్ళు చంద్రబాబు కోటేస్తారన్నారు కదా. మరి ఒక్క రోజులో ఏమైంది? విజయవాడకు వచ్చారు. సరే పోనీ విజయవాడ అన్నారా అంటే ఈయన ఏమన్నా మాట్లాడి వెళ్ళగానే వెంటనే 1 రోజు 2 రోజుల్లో బయటకు వస్తారు. ఆ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఇప్పుడు ఏమంటారు? అమరావతి అసలు అభివృద్ధి కాదు, అక్కడ పనులు ఆపేయాలి. ఏది? 60-70 వేల కోట్ల పనులు జరుగుతుంటే ఆపేయాలట. విభజన చట్టంలోనే మావిగన్ ఉందంటున్నారు. మరి వీళ్ళొక్కళ్ళకి కనిపించిందా మావిగన్ విభజన చట్టంలో? అందరూ విభజన చట్టం చూసాం, ఫాలో అయ్యాం, దాని మీద చర్చలు పెట్టాం, అందులో ఎక్కడ మావిగన్ లేదుగా. వీళ్ళకి ఏమైనా ఒక స్పెషల్ పేజ్ ఏమన్నా మావిగన్ అని రాశారా? పోనీ ఓన్లీ వైసీపీకి మాత్రమే కనిపించేలాగా. తర్వాత రాజధాని నగరాలు నయా రాయ్పూరు, చండీగఢ్తో పోల్చారు. అంటే ఇదో కొత్త కుట్ర మళ్ళీ. ద ప్లాండ్ సిటీ నయా రాయ్పూర్ అంతా ఛత్తీస్గఢ్ సంబంధించి దానికి రాజధానిగా విడిపోయినప్పుడు పంజాబ్ నుంచి అంతా. కానీ దానికి అమరావతికి ఎందుకు పోలిక లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ పూలింగ్ ల్యాండ్ కాదు, అది మొత్తం అంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బు. అండ్ అది సెల్ఫ్ సస్టైన్ సిటీ కాదు అమరావతి లాగా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని వాళ్ళ కోసం చెప్తున్నాను. అమరావతిని ఒక సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే గతంలో ఎక్కడ దేశంలో ఇటువంటి నగరం నిర్మాణం జరగలేదు, ఇలాంటి ఆలోచన కూడా ఎవరు చేయలేదు.
రైతులు ఇచ్చిన భూములు, ఆ భూముల్లోనే ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ భూములనే మళ్ళీ తిరిగి ప్లాట్లుగా రైతులకు ఇవ్వడం, ఆ భూములనే మళ్ళీ తిరిగి అమ్మడం ద్వారా వచ్చే 1,00,00,000 కోట్ల రూపాయలతో అమరావతికి ఖర్చు పెట్టిన డబ్బు రీఎంబర్స్ చేయడం. అమరావతికి పెట్టే డబ్బు కూడా ఇప్పుడు గవర్నమెంట్ తన ఖజానాలోంచి పెట్టట్లేదు. పెట్టడానికి ఎక్కడ మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో? కేంద్ర గ్రాంటు, కేంద్ర గ్యారంటీతో ఇచ్చే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అండ్ సో బ్యాంక్స్ మిగతా ఫండింగ్ అంతా జనరేట్ చేసుకుని అమరావతి నిర్మాణం జరుగుతోంది. దానికి ప్రభుత్వంలో బడ్జెట్లో డబ్బులు కేటాయించట్లేదు. ఇవన్నీ జగన్కి తెలియదా? సజ్జలకి తెలియదా? వీళ్ళు ప్రభుత్వాలు నడిపారు కదా 5 ఏళ్ళు. కాకపోతే ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటాం కదా, అందులో భాగంగా కుట్రలు రోజుకు ఒకటి తీసుకురావాలి. లేకపోతే ఇన్నిసార్లు ఎవడన్నా నాలుగు మడత పెడతారా? 2015 నుంచి 2026 దాకా ఇన్ని వేల ఎకరాలు కావాలి, ప్రభుత్వ భూములు కావాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, మీరు చేయలేదు, నేను వచ్చాక చేస్తాను, లేదు 3 రాజధానులు, లేదు వెనక్కి తీసుకున్నాను వైజాగ్ క్యాపిటల్, లేదు మావిగను, లేదు విజయవాడ, రేపు ఇంకోటి ఏంటి, మొన్న లోకేష్ అన్నట్టు బెంతాహై అని పెట్టారు, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే ఒక పార్టీ అన్నాక ఇఫ్ ఇట్ ఈస్ ఎ రియల్ పొలిటికల్ పార్టీ ఒక 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 ఏదో ఒకటి స్టాండ్ మీద నిలబడాలి. తప్పు ఒప్పో ప్రజలు అంటారా లేకపోతే జై కొడతారో వదిలేయాలి. ఇన్నిసార్లు పిల్లి మొగ్గలేస్తారా? పైగా 2014లో ఏదైతే వాదన మొదలుపెట్టారో అమరావతి భూములు నిలబడవు, సారవంతం కాదు, అక్కడ కడితే ఇదైపోతాయి, వరదలు వస్తే మునిగిపోతాయి, మళ్ళీ ఇప్పుడు అదే క్యాసెట్ మొదలెట్టారు నేను సజ్జల గారు. మావిగానే కరెక్టట. అంటే దేశం మొత్తం ఆమోదించి 50 దగ్గర పార్టీల చట్టబద్ధతకి సహకరిస్తే సరే మీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడికి పేరు రావడం మీకు ఇష్టం లేదు, లేకపోతే అమరావతి అనే నగరాన్ని చూసినప్పుడల్లా మీకు కడుపులో తిప్పుతున్నట్టు ఉంటే అది మీ ప్రాబ్లం. అది ప్రజల ప్రాబ్లం ఎలా అవుతుంది? రాజధాని మీద ఇన్ని ఆటలాడే హక్కులు ఎవరిచ్చారు మీకు? అంటే మద్రాసు, కర్నూలు, హైదరాబాదు, అక్కడి నుంచి ఫైనల్లీ అమరావతికి చట్టబద్ధత చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలు ఏంటి? ఇప్పుడు 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి మీద జరుగుతున్న అవినీతి మీద మొత్తం దృష్టి పెడతారట. యు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఏంటి అవినీతి, ఎక్కడ జరుగుతోంది, ప్రభుత్వాన్ని అడుగుదాం, అవినీతి జరుగుతుంటే కనుక ప్రశ్నిద్దాం. సో ఈ డ్రామాలు ప్రజలకి అర్థమయ్యాయి. అయినా కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏంటి దానికి కారణం? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ కడుతోంది అమరావతిలో, దాదాపు 6.5-7 ఎకరాల్లో అతిపెద్ద భవనం. ఇప్పటికే అనేక బ్యాంకుల శాఖలకు సంబంధించి ఎంఓయూలు, దాని నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలాగో మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. అలాగే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలు, ఒక 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 పెద్ద నగర నిర్మాణం జరుగుతోంది. ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు కోసమా? అయితే లోకేష్ కోసమా? లేకపోతే పవన్ కళ్యాణ్ కోసమా? ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల కోసం ఇది మా రాజధాని అని గర్వంగా చెప్పుకోవడానికి కదా అమరావతి. అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏంటంటే కింద పైన దిక్కులు చూసిన పరిస్థితి కదా. మరి ఇవాళ మళ్ళీ ఏంటి కొత్త నాటకాలు? మనతో పాటు గాది వెంకటేశ్వర్లు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు గుంటూరు. అలాగే శిరీష్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగార్జున గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి అందరికీ. వెంకటేశ్వర్లు గారు, అంటే ఏదో సామెత నాకు గుర్తు రావట్లేదు, మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పాలి, ఏదో మొదటికి వచ్చింది అంటారు కదా. అలాగా 2014 నుంచి 2026 12 ఏళ్ళు అయ్యి అమ్మయ్య మనకు రాజధాని, ఒక బ్రహ్మాండమైన నగరం, తలెత్తుకుని గర్వంగా చెప్పుకునే నగరం రెడీ అవుతోంది అనుకునేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఒకరోజు మావిగనని, మళ్ళీ నిన్న విజయవాడని, మళ్ళీ సజ్జలు వచ్చి అసలు మావిగని ఎలాగా వైబుల్, ఎలా అమరావతి ఎలా ఫీజిబుల్ కాదు అని ఆయన చెప్తున్నాడు. ఏది అంటే మళ్ళీ మనల్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా 2014 దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఒక విధానము ఏదో ఒకటి ఉండాలి కదా వెంకటేశ్వర గారు. హరీష్ గారు, మీకు అలానే పెద్దలు నాగార్జున గారికి, ఎమ్మెల్యే శిరీష్ గారికి శుభోదయం.
ఇప్పుడు ఒక విధానము ఎట్లా ఉంటుందండి? ఒక విధానం అనేది ఎవరికి ఉంటుంది? ఒక మనిషిగా ఆలోచించే వాళ్ళకి ఉంటుంది. ఆ, తద్వారా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించినప్పుడు ఉంటుంది. ఇక్కడ ఏది కాదు వీళ్ళు. నేను ఎప్పుడు అంటుంటే ఇందాక మీరు కూడా రిమార్క్స్ అన్నారు, ఇఫ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అని. వాస్తవంగా రాజకీయ నాయకులు అనేవారు ఎప్పుడు కూడా అసలు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతం గురించి, తద్వారా రాష్ట్రం గురించి, టోటల్ గా జనం గురించి ఆలోచిస్తారు. రాజకీయ నాయకుల లక్షణం. బట్ వేరే ఇక్కడ వీళ్ళు మనం అనుకుంటారు వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు వాళ్ళు బ్రాటప్ అయిన చూడండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు. సరే కొంతమంది ఏదో సీనియర్లు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందికి అనుకుంటే, అసలు వాళ్ళ ఉన్నటువంటి టీం అంతా చూడండి ఎలాంటి టీమో. మీరు చెప్తున్నారు ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి, వాట్ ఈజ్ హీ? 19,000 ప్రభుత్వం రాకముందు ఏంటి ఆయన నుంచి అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏంటి? ఆయన కూడా రాజకీయ నాయకులు అయిపోయాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు వెళ్ళిపోయిన ఆయన శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఏంటి? ఆయన కూడా ఆ పార్టీలో రాజకీయ నాయకులే. ఇక రకరకాల రెడ్లు ఉన్నారు, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఏంటి వీళ్ళంతా ఒకసారి గమనించండి. ఒకసారి ఎవరు వీళ్ళు ప్రజాసేవ, ఎప్పుడు ప్రజాసేవ చేశారు, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించారు, లేదంటే ఎప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించారు? వీళ్ళ ఆలోచన అంతా ఏంటి? ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలి. అది ఏమైనా లీగల్ గానా? లీగల్ గా అయితే సంపాదించాలి, ఊరు కూడా లీగల్ గా సంపాదించాం. ఒక్కసారిగా ఏదో ఒకటి దుర్మార్గాలు చేస్తే తప్పితే 100 కోట్లు ఎవరికి రావు. అది మనకు ప్రూవ్డ్. వీళ్ళ ఈ టీం అందరిలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 100 ఎకరాలు అక్కడ ఆక్యుపై చేస్తున్నాడు. ఏం సంపాదించాడు ఈయన? ఈయనైతే నాకు తెలిసినంతవరకు ఆ పేపర్లో, ఆ సాక్షి పేపర్లో ఏదో చిన్న ఉద్యోగం చెప్తారు. మరి ఇవాళ కొన్ని వేల కోట్లకి అధిపతి అవుతారు వీళ్ళంతా. ఎట్లా వస్తుంది వీళ్ళందరూ కూడా? ఆయన ఏమైనా పెద్ద ఆర్కిటెక్ట్, ఆయన ఆ రాజధాని గురించి ఆయన చెప్పాలి మనకు వచ్చి. దౌర్భాగ్యం. ఆయన ఒక మేధావులాగా వస్తాడు మీరు అన్నట్టుగా 2 రోజుల తర్వాత. ఈ మేధావు కొంత పలకటానికి చూస్తున్నాం కదా. ఈయనకి ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధమైనటువంటి ప్రెస్టేషన్, అది కన్ఫ్యూజన్ లో వస్తుంది. అంటే ప్రెస్టేషన్ విత్ కన్ఫ్యూజన్, ఒక ఆక్రోశం, ఒక అయోమయంలోని ఒక ఆక్రోశంతో ఏం మాట్లాడాలో అర్థం కాని మాటలు ఇవన్నీ కూడా. రోజుకు ఒక మాట అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా. సరే ఎక్స్ సీఎం అండి ఆయన ఈ రాష్ట్రానికి. సరే అదృష్టమో దౌర్భాగ్యమో దురదృష్టం ఏదన్నా కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అంతకుముందు ఎంపీ కూడా చేశాడు అనుకోండి. అలాంటి వ్యక్తి కూడా అట్లా మాట్లాడుతుంటే మరి నిజంగా మనం వాళ్ళని పొలిటికల్ లీడర్స్ అని ఎట్లా అనుకుంటాం? మనం అనే దాంట్లో అర్థం ఉంది. వాళ్ళు అదేంటి మమ్మల్ని ఎట్లా అంటారు వాళ్ళైతే అనుకోవచ్చామో కానీ, మీరు అసలు ఎట్లా పొలిటికల్ పార్టీ, మీరు ఎట్లా పొలిటీషియన్స్ అనడానికి మనకైతే ఉదాహరణలు కనిపిస్తున్నాయి. రోజుకు ఒక మాట, రోజుకు ఒక చేస్తా. అదేమంటే తేగలేను, మాట తప్పం మడం తప్పం, ఇవి చెప్పుకుంటారు. కానీ అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన చెప్పాలి సమాధానం. ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. గతంలోనేమో ఓకే అన్నాడు అమరావతికి, తర్వాత వచ్చిన తర్వాత ప్రజావధికి పగలగొట్టి అసలు ఎందుకు 3 రాజధానులు అన్నాడు. తర్వాత మళ్ళా వచ్చాను మీరు అన్నట్టుగా ఓడిపోయిన తర్వాత మళ్ళా వచ్చే బెబ్బే మా మీద అపోహలు సృష్టించారు, మేము అమరావతి రాజధాని, మేము ఇక్కడ గల్లుగుట్టుకున్నామని రకరకాల మాటలు మాట్లాడారు. కట్ చేస్తే మళ్ళా చట్టమైన తర్వాత విచిత్రం ఏంటంటే, అమరావతి అనేది ఏదైతే అప్పుడు రీఆర్గనైజేషన్ చట్టంలో అసంపూర్తిగా ఉందని చెప్పేసి మనం అక్కడందరినీ కూడా పార్లమెంట్ నుంచి మనం ఒక జీవోగా తెచ్చుకున్నాము, ఒక ఆర్డినెన్స్ తెచ్చుకుని ఒక చట్టబద్ధత కల్పించాము. చట్టబద్ధత కల్పించిన తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి, అది ఆయన అవివేకం అనుకోవాలో అవివేకం అనుకోవాలో. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఏదో ఉంది సరే, ఎవరు చెప్పారు, ఏ రాజధాని ఎక్కడుంది, ఏ రాజ్యాంగంలో రాసింది రాజధాని అని, అసలు రాజధాని పదమాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళ రాజ్యాంగంలో పదం చేర్చారు అక్కడ, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని అన్న తర్వాత మొదలు పెట్టాడు ఈ మావిగన్లు ఇవన్నీ. అంటే వాళ్ళ యొక్క పరిణితి ఏంటిది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇప్పుడు మావిగన్ మొన్న అన్నారు, మళ్ళీ నిన్నేమో మన రాజధాని అమరావతి కాదు విజయవాడ అని. ఒకసారి ఆ 2 బయటలు ఒకసారి క్లిక్ గా ప్లే చేస్తా వెంకటేశ్వర్లు గారు. ఫస్ట్ మావిగన్ బయట ఫస్ట్ ప్లే చేయండి. My next election would be fought in a battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We will put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote.
అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే డీజీపీ, కళ్ళెదితే ముఖ్యమంత్రి, కళ్ళెదితే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదితే పోలీస్ స్టేషన్, కళ్ళెదితే సిపి, కళ్ళెదితే డీజీపీ, కళ్ళెదితే ముఖ్యమంత్రి, కళ్ళెదితే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. ఆ తర్వాత ఇంకోటి కూడా అన్నారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇక్కడే అని. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని కడతారా వెంకటేశ్వర? అంటే మొన్న మావిగానని మళ్ళీ ఒకరోజు తిరిగి విజయవాడని, మళ్ళీ లోపు సజ్జల గారు వచ్చి మావిగన్ తాలూకా విశిష్టత గొప్పతనం ఒక లైను, అమరావతి ఎందుకు ఫీజిబుల్ కాదని ఒక ఏంటి సార్ ఇది? అసలు ప్రజలు వాళ్ళు నవ్వుకుంటారు రిషి గారు. అదే నేను చెప్తుంది, వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి వీళ్ళు ప్రెస్ మీట్ అనగా నవ్వుకుంటున్నారు, మొదలు పెడుతున్నారు. వీళ్ళకి అర్థమవుతుంది లేదు, మరి నాకు అర్థం కావట్లా. అసలు ఏమి చెప్పదలుచుకున్నారు వాళ్ళు? పదే మునిగిపోతుందని చెప్తుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఏమైంది మేము చూసాం, బాంబే ఎట్లా మునిగిపోయింది, హైదరాబాద్ వర్షాలు ఎట్లా మునిగిపోతుంది. అరే విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా ఇటు సహజ లక్షణం వర్షం. న్యూయార్క్ సబ్వేలోకి నీళ్ళు అసలు వర్షం పడినప్పుడు ఎక్కడికి పోద్దండి వర్షం? అది ఎన్నిందా లేదా? వర్షం ఆగిపోయిన తర్వాత ఇమీడియట్ గా అది క్లియర్ అయిందా లేదా? అది కదా మనం చూడాల్సింది. అదేమన్నా రోజుల తరబడి నిలిచిపోతే ఇది వెళ్ళే పరిస్థితి అంటారు. అరే మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. నిన్నటి రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ ఏమంటున్నాడు అన్ని ఒకసారి అంటాడు. మరి అదే కదా ఏం చెప్తుంది కూడా గతం నుంచి, రాజధాని అంటే అన్ని సెక్టార్లు ఒకసారి ఉండాలిరా బాబు, ఒక మనిషితో పని చేపించుకుని పోవాలి, అది కూడా సెంట్రల్ లొకేటెడ్ ఉండాలని మనం గతం నుంచి చెప్తున్నాం. అప్పుడు కాదు ఎందుకు ఉండాలి, ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి మొత్తం అమరావతిలో పెడుతున్నారు మీరు, 1,00,000 కోట్లు కోరుతారు అన్ని చెప్పినటువంటి ఈ వ్యక్తి మరి ఇవాళ మావిగన్ అనేది ఇదే విజయవాడలో ఇదే గుంటూరులోనే ఉంది. మరి ఏం చెప్తావు నువ్వు? వైజాగ్కి ఏం సమాధానం చెప్తావు? కర్నూలుకి ఏం చెప్తావు? గతంలో అన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతా తీసుకొచ్చి వాడు సటై పెట్టుకుంటున్నారని, నేనేదో మనం అంతా పంచుతానన్నావు. ఇవాళ వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది. ఓడించారు కదా, ఇంకొక వైజాగ్ మీద ప్రేమ లేదు, కర్నూలు మీద ప్రేమ లేదు, అందుకని చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజల మీద ప్రేమ ఉందా? అదే సార్, ఇక అందుకని చెప్పాల్సిన పని. గెలిపిస్తే ఒక మాట, వాడు కొడితే ఒక మాట. అంటే ఇదా రాజకీయ నాయకుల లక్షణం. అందుకనే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎలా అవుతుంది? అలా కుదరదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోకుండా అసలు ప్రజలు ఆలోచించట్లా వాళ్ళ గురించి. ప్రజలు కూడా వాళ్ళ మీద అరే ఏదో వచ్చేళ్ళని నవ్వుకునే స్థితికి వచ్చారు వాళ్ళు. అదే నవ్వుతున్నారు వీళ్ళని చూసి. వీళ్ళు కామెడీ పీస్ అయిపోయారు ఇవాళ, మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లా. శిరీష్ గారు, ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే, ఏమన్నా ఉంటే చట్టసభలు అక్కడ తీర్మానాలు చేసి పంపిస్తారు, చట్టాలు అవుతాయి. ఇవన్నీ మనకు రాజ్యాంగం రాసుకున్నాం కదా ప్రజాస్వామ్య దేశంలో. మరి చట్టాలు పట్టవు, ప్రజాస్వామ్యంతో వాళ్ళకి పని లేదు, వ్యవస్థలంటే విలువ లేదు అన్న మనుషులతో. అందుకేనన్నా మరి చంద్రబాబు నాయుడు గారు మీ అధినేత ఆఖరికి ఆయనకి విసుగొచ్చినట్టుంది. మధ్యస్థితం లేని వాళ్ళతో నేను రాజకీయం చేయాల్సి వస్తుందా పిచ్చోళ్ళతో అన్నారు. పాపం ఆయన ఫస్ట్ టైం అనుకుంటా, ఇంతకుముందు క్రిమినల్స్ అనేవారు. కానీ ఏంటి పరిస్థితి? ఈయన ఒకరోజు విజయవాడ అని, ఒకరోజు మావిగన్ అని, ఒకరోజు ఇంకోటని. రిషి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న ఇద్దరు పెద్దలకి, ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ లా కనిపించే చాలా పెద్ద విలన్, చాలా ఇంటెలిజెంట్ అండి. ఆయన ఏం పిచ్చోడు కాదు. ఈ రోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాల తాలూకా అరాచక ఆనవాళ్ళు తప్పించుకుంటూ ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఏం కోల్పోయి అవన్నీ మళ్ళీ తీసుకొని వస్తూ అన్ని రకాల వర్గాల వారికి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ నిల్చుంటుంది, మళ్ళీ మనందరం మన భవిష్యత్ తరాలు కూడా ఇందులో ఉండొచ్చు అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే, చాలా తెలివిగా ఈ రోజు డిబేట్ లో కూర్చున్న మనం ఎవ్వరం కూడా ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలను వదిలేసి జగన్ అనే వ్యక్తి గురించి మాట్లాడే విధంగా చేసుకుంటున్నాడు. ఈజ్ ఎ వెరీ జోకర్ లా కనిపించే చాలా పెద్ద విలన్. అంటే ఈ భాషలో మాట్లాడితే చాలా స్పష్టంగా అందరికీ అంటే కాదండి. అంటే ఇప్పుడు ఆ పార్టీ గురించి చెప్పాలంటే మతి లేని పార్టీ, గతి లేని వైసీపీ నాయకులు, ఇంకా అంతకుమించి ఇంకోటి లేదు. ఈరోజు మీరు అన్నారు, మేము చూసాం, ఇక్కడున్న పెద్దలు చూశారు, ఆంధ్ర రాష్ట్రం గాని భారతదేశం గాని ముఖ్యమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ ఎవరు కూడా రాష్ట్రానికి కీడు చేసే విధంగా, రాష్ట్రానికి చెడు చేసే విధంగా ఎవరు ఎవరు బిహేవ్ చేయలేదు. కొంచెం గొప్ప మంచి చేసి వాళ్ళ మార్పు వదిలిపెట్టి వెళ్ళారు. ఈవెన్ ఈయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రజలకి అందుబాటులో వైద్యం, ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి
వైద్యాన్ని అందించారు, ఏదో ఒక మార్క్ ఆయన కూడా వదిలిపెట్టి వెళ్ళారు. కానీ మొదటిసారి సరే ఏదో చేస్తాడనుకున్నారో ఏం చేస్తాడనుకున్నారో ప్రజలు ఎందుకు డైవర్ట్ అయ్యారో తెలియదు, కానీ 2019-24 మధ్య నిజంగా ఇలాంటి వ్యక్తి అంటే ఒక పాము తన పిల్లల్ని తనే తింటది అని కథలు పెట్టి నిజంగా తింటదా అనుకున్నాం, కానీ సొంత రాష్ట్రం నాశనం అయిపోవాలనుకునే కోరుకునే వ్యక్తిని మొదటిసారి తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు అరాచకం చూసాం. ఈ రోజు అంటే ప్రతిపక్షాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టాడు అనుకోవద్దండి, ప్రతిపక్షాన్ని కాదు, ప్రశ్నించే ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అసలు రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమం జోలికి ప్రజలు వెళ్లకుండా ఈ 5 సంవత్సరాలు భయపడుతూ అమరావతి రాజధాని అటుంచండి, 3 రాజధానులు అటుంచండి, మాకు మొదటి తారీఖు మొదటి వారంలో జీతాలు వస్తే చాలు అనే ఒక ఉద్యోగస్తులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, ప్రశ్నిస్తే మా జోలికి వస్తున్నారని భయపడేలాగా చేసిన వ్యక్తి ఈ రోజు ఎవరు ఎదిరించకపోయినా ఎలక్షన్ లోని ఓటు అనే ఆయుధంతో ఆయన అంటే ఎంత అసహ్యం ఉందో ప్రజలు ఈ రోజు నిరూపించారు. అయినా కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, మీరు అన్నట్టు 2019కు ముందు నేనే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడ ఉంటానని చెప్పి నమ్మించి రాగానే అమరావతి గొంతు కోయడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు 5 సంవత్సరాలు చేశాడు. ఈ రోజు చాలా చక్కగా వచ్చి అమరావతి రైతుల తరఫున నేను పోరాడతానన్నాడు. ఏ మోహంతోని ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తాలూకా నాయకులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మర్చిపోయామండి, అమరావతిని చంపడానికి అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద, బాలింతల మీద ఏంటంటే పోలీసు గుడితో తన్నించిన రోజులు మర్చిపోయామా? మర్చిపోనిస్తామా? ఈ రోజు ఆయన ఏదో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ రైతుల కోసం ఒక పరిరక్షణ కమిటీ పెట్టారు. ఋషి గారు అంటే చెప్తున్నాను ఏంటంటే ప్రజలు నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళ తాలూకా ఈ రోజు టార్గెట్ ఏంటంటే అబద్ధాలు చెప్తాము. 24 గంటలు ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బురద పూస్తూనే ఉందాము. ఎందుకంటే ఈ రోజు మనందరం కూడా గత 2-3 రోజులుగా రాష్ట్రంలో ప్రారంభమైన బీవీజీ రామ్జీ ప్రోగ్రాం గురించి ఎవరు మాట్లాడట్లేదు. 100 దినాల్ని 125 దినాలు చేసి మనం ఈ రోజు ఇక్కడ ఏంటది పల్లెటూర్లలోని నిరుద్యోగులకి ఈ రోజు ఉపాధి ఎలా కల్పిస్తామని గురించి మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో మొదలుపెట్టిన ఏంటి పరిశ్రమల గురించి మాట్లాడట్లేదు. నారా లోకేష్ గారు దేశాలు తిరిగి ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రం మీద నమ్మకం కలిగిస్తూ వస్తున్న ఈ రోజు ఇండస్ట్రీని మనం మాట్లాడట్లేదు. మావిగన్ ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి మన లాంటి వాళ్ళని ఈ రోజు ఛానల్స్ ని కూడా డైవర్ట్ చేస్తూ, మావిగన్ ఈ రోజు కొత్తగా ఆయన అనలేదు కదండి, ఇంతకు ముందు కూడా అన్నాడు కదా, వై వీఆర్ గెట్టింగ్ డైవర్టెడ్. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇంకొకటి ఉందండి. అంటే కాదు, ఇంతకు ముందు అన్నది మావిగన్ను ప్రతిపాదన మాత్రమే అన్నారు, ఇప్పుడు ఏకంగా మేము అది ఎన్నికల ఎజెండా అంటున్నారు కదా. ఆయన చాలా స్పష్టంగా తనకి రాష్ట్రం మీద అభిమానం లేదు, నేను వస్తే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నానో చాలా చక్కగా చెప్పేశాడు. ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అయితే ప్రజలకు మనం ఎలా చెప్పాలో కూడా అలా చెప్పాలి. ఈ రోజు మావిగన్ ఒక్కటే కాదు, ఈ రోజు రాష్ట్రానికి రాజధాని అవసరమా అని ప్రేలాపనలు పేలిన వ్యక్తి కదా, అవునా కదా? ఒకసారి ఆ రీల్స్ కూడా తీయండి. రాజధాని అవసరం ఉందని ఎక్కడుంది? ఒక్క కుటుంబానికి యజమాని తండ్రి ఎలాగో ఒక రాష్ట్రానికి రాజధాని అంత ముఖ్యమైన కనీసం మినిమం జ్ఞానం లేని వ్యక్తిని మనం 5 సంవత్సరాల సీట్లో కూర్చోబెట్టాం. ఏ పార్టీ అన్నా కావచ్చండి. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తారు, ఎంతో మంది పార్టీలు వస్తాయి, కానీ రాష్ట్రం రాజధాని అలాగే ఉంటుంది. వీలైతే దాన్ని డెవలప్ చేసి వెళ్ళిన వాళ్ళు 5%, 10% డెవలప్ చేసి వెళ్ళిన వాళ్ళని చూసాం. మొదటిసారి ఒక మూర్ఖుడిని, ఒక అహంకారిని, ఒక తెలివైన క్రిమినల్ ని తీసుకుని వచ్చాం. చాలా తెలివైన క్రిమినల్. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి నన్ను గెలిపించండి, నేను అమరావతి పూర్తి చేస్తాను, లేకపోతే పోలవరం పూర్తి చేస్తాను, ఇండస్ట్రీలు తీసుకొస్తానని చెప్పట్లే. జస్ట్ అగైన్ అబ్జర్వ్ ఋషి గారు, చాలా చక్కగా రఫా నరుకుతాము మమ్మల్ని గెలిపించిన వెంటనే ఇప్పుడు కష్టపడి తీసుకొచ్చిన రాజధాని మళ్ళీ పూర్తిగా నాశనం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని ఒక అనాథ రాష్ట్రంలా మారుస్తాము అని చాలా చక్కగా చెప్తున్నారు. తను ఏం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చిన అన్ని ఇండస్ట్రీస్ ని వెనక్కి పంపిస్తాము, ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని అంతా మళ్ళీ ఏంటిది బురదలో పోసిన పన్నీరు చేస్తాము, మళ్ళీ ఒక ఆటవిక అరాచక రాజ్యాన్ని తీసుకొస్తామని ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం జనాలకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు, ఈరోజు 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న ఒక సీఎం కూడా, ఆయన కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందిని, ఒక పాలిట్ బ్యూరోని కానీ, ఒక ముఖ్య నాయకుని, పెద్ద నాయకుని కూర్చోబెట్టి మనం చేస్తుంది కరెక్ట్ గా కాదా, దీని మీద ఏమైనా నిర్ణయం మార్చుకుందామని అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఇంకొక నిర్ణయం చెప్తారని.
దాని ఆయన బుర్రలో ఏది వస్తే అది 15 రోజులకు ఒకసారి కర్ణాటకలో తలదాచుకుంటున్న ఒక మాజీ సీఎం ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఈ రోజు వాళ్ళ నాయకులు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్న అకృత్యాలు చూసారండి. నేను ఎక్కడ రీల్ చూసాం, ఒక పసుపు చొక్కా వేసిన ఒక వృద్ధుడి మీద ఈ రోజు వాళ్ళు చాలా అసభ్యంగా అరాచకంగా ఏదో మరి అది ఏం పోస్తున్నారో పోస్ట్ చేస్తూ వాళ్ళు ఏంటది అమ్మఒడి ఎప్పుడు ఇస్తారో అని మాట్లాడుతున్నారు. తల్లికి వందనం మేము ఆల్రెడీ ఎప్పుడు ఇస్తారో డేట్లు ఇచ్చాం కదా. అంటే అరాచకం. ఈ రోజు మళ్ళీ మేము రాష్ట్రాన్ని బ్రతకనీయం, రాష్ట్రాన్ని మామూలుగా ఉంచాం, రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేస్తాం, ఈసారి నరుకుతూ నాశనం చేస్తాం. గతంలో ఓన్లీ తప్పుడు కేసులు పెట్టి జైల్లో మాత్రమే పెట్టాం, ఈ రోజు ఆ ఛాన్స్ కూడా ఇవ్వం, మిమ్మల్ని అందరినీ నరుకుతామని ఓపెన్ గా చెప్తున్నారు. అది జనాల్లోకి తీసుకెళ్ళాలి. రాష్ట్రానికి రాజధాని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి రాజధానికి నిధులు విడిచేస్తుంటే ఈ మెంటల్ వ్యక్తి ఏం చేస్తాడంటే మనుషుల మీద గొడ్డలి వేటు గొడ్డలి పోట్లు రాజధాని మీద కూడా వేస్తామని చెప్తున్నారు ఓపెన్ గా. అదొక్కటే కాదండి, ఈ రోజు ఆ సీట్ లో కూర్చునే వ్యక్తికి రాజ్యాంగం అంటే ఏంటి, చట్టాలంటే ఏంటి, ఒకసారి ఒక బిల్లు పాస్ అయ్యాక దాన్ని ఎలా అమలు పరచాలని ఆలోచించట్లేదు. అలాంటి అవగాహన జ్ఞానం ఎక్కడుండి వచ్చింది అంటే ఈ రోజు ఎవరు కేంద్రంలో ఎవరు మాట్లాడాలి, ఢిల్లీ ఒక రోజు పెడతాం, కలకత్తా ఒక రోజు రాజధాని చేస్తాం అంటే అయిపోతుందా? అయితే మన దురదృష్టం కొద్దీ కేంద్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని ప్రతిపక్షాలు లేకపోతే ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం గురించి, ప్రజల గురించి, రాష్ట్రానికి మంచి చేయడం గురించి ఆలోచించే వాళ్ళు వచ్చాయి ఎవరు అధికారంలో ఉన్నా. మన దురదృష్టం ఎలా ఏడ్చిందంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అంటే ఇంకా వేరే వాళ్ళు లేదు కాబట్టి అది ప్రతిపక్షం అనుకోవాలి. 5 సంవత్సరాలు అసెంబ్లీకి రాను అని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు రాష్ట్రం గురించి ఆలోచించనని ఓడిపోయిన వెంటనే పక్క రాష్ట్రంలో చెల్లిన వాళ్ళు నువ్వే మాజీ ముఖ్యమంత్రి అయ్యా, ఏ జనాల మధ్య నువ్వు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య నువ్వు ఏవైతే తాడపల్లిలో ఆయన ఈ రోజు ఉంటున్న నివాసాన్ని మునిగిపోతుంది డ్రోన్లతో 24 గంటలు ఇబ్బంది పెట్టిన అదే ఇంట్లో అక్కడే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నాడు. నువ్వెంత ఇబ్బంది పెట్టిన ప్రజల మధ్య తిరిగాడు. ఏది తిరుగు ఏంటి 2 సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తావా? ఇప్పుడు చెయ్యు. ఎంతసేపు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలోకి వస్తాను, 3 సంవత్సరాలు అందరినీ నరుకుతాను, 3 సంవత్సరాలు రాజధాని నాశనం చేస్తాను, 3 సంవత్సరాలు ఇండస్ట్రీని పంపించేస్తానని గతంలో చేసిన వ్యక్తే చెప్తున్నాను. కాబట్టి రాష్ట్రానికి మంచి చేస్తానని ఆయన గాని ఆయన తాను పంచలు కానీ చెప్తున్నారా? బాధ అనిపిస్తుందంటే ఒక్కడంటే అందులో లేదు. ఇందాక పెద్దలు మాట్లాడారు, కొంతమంది రోషయ్య గారితోని నెక్స్ట్ అంతకుముందు పనిచేసిన పెద్దలతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. మా ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ కనిపిస్తున్నారు? ఇప్పుడు అంతా 3-4 ఆర్టిస్టులే కదా మెయిన్ ఆర్టిస్టులు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఈ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటే ఎందుకు వాళ్ళకి అంత గతిలేని పరిస్థితికి ఏర్పడిపోయారు అంటే రాష్ట్రం మాత్రం ముఖ్యం లేదు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆ తర్వాత సరే విజయవాడ అని ఏదైతే అన్నాడు, ఇప్పుడు నిన్న సజ్జల గారు వచ్చి ఇదేదో కేవలం మాట కాదు, దీన్ని జస్టిఫై చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సజ్జల చెప్పిన కొన్ని విషయాలు ఇందాక చెప్పాను కదా, ఆయన అమరావతి నేల పనికిరాదు, అమరావతిలో పెట్టే ఖర్చులో 10% పెడితే మావిగన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ అప్పు తెచ్చి కడుతున్న డబ్బుని 47,000 కోట్లు ఆయన నిన్న చెప్పిన లెక్క, దాంతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు, హంద్రినేవా పూర్తి చేయొచ్చు. అంటే ఇదేంటంటే ఒకవేళ ఎవరన్నా దీన్ని ఆలోచిస్తే అవును కదా అని ఒక ఆలోచన ఏమన్నా చేయడానికి చేస్తున్న ఒక కుట్ర. వాట్ ఈస్ ద కాన్స్పిరసీ బిహైండ్ దిస్ నాగార్జున గారు? గారు మీకు చర్చలో పాల్గొన్నటువంటి గాడి వెంకటేశ్వర గారికి, సోదరి శిరీష్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. ఒక రకంగా చెప్పాలంటే రిషి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టారండి. ఎలా అంటే నేను చక్కగా మీకు 3 రాజధానులు ఇచ్చి వైజాగ్ లో పాలనా రాజధాని పెట్టుకొని 400 కోట్ల రూపాయలతో నేను ఒక ప్యాలెస్ కట్టుకొని అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ బ్రహ్మాండంగా పాలిస్తానంటే నన్ను 11 సీట్లకే మీరు పరిమితం చేస్తారా? కాబట్టి రాష్ట్రం ఎలా బాగుపడుతుంది, మీరు ఎలా బాగుపడతారు, లేకపోతే రాజధాని ఎలా వస్తుందో నేను చూస్తాను అనేటువంటి భావంతో ఆయన ముందుకెళ్తున్నాడు. అలాగే ఆయన రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించినటువంటి 2,75,000 కోట్ల రూపాయలు పథకాల రూపంలో ప్రజలకు పంచినప్పటికీ మీకు నేను ఇస్తే నాకు ఓట్లు వేయడం మీరు, కాబట్టి మీరు ఎలా బాగుపడతారు, రాష్ట్రం ఎలా బాగుపడుతుంది అనేటువంటి భావంలోకి ఆయన వచ్చి ఆ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారు రిషి గారు. జనరల్ గా పెద్దలు మాట చెప్పుకుంటారు, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ అదర్స్ జస్ట్ కన్ఫ్యూజ్ దెమ్ అంటారు. అవును, మీ వాదనతో వాళ్ళని ఏకీభవించేట్టుగా చేయలేకపోతే వాడిని గందరగోళం చేయమంటారు.
సో 3 రాజధానులు అనేటువంటి దాంతో ఆయన కన్విన్స్ చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్ని రోజుకు ఒక మాటతోటి ఒకసారి అమరావతికి అనుకూలం అని, ఇంకొకసారి ఏమో మావిగన్ అని చెప్పేసి, ఇంకొకసారి ఏమో విజయవాడ రాజధాని అని చెప్పేసి అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఏంటంటే ఇటు అధికార పక్షాన్ని అటు ప్రజల్ని కూడా గందరగోళ పరుస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. సరే, వీళ్ళంతవరకు గందరగోళంలోకి వెళ్తున్నారు అనేటువంటిది పక్కన పెడతాం. అయితే ఇక్కడ ఏదో ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడనో లేకపోతే ఏదో పిచ్చోడా మాట్లాడుతున్నాడు అనుకోవటానికి లేదండి. ఇక్కడ కొంచెం మనం సైంటిఫిక్ గా క్రిటికల్ గా కనుక అనలైజ్ చేయగలిగితే 2019లో ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన వాటిలో ముఖ్యమైనటువంటి విషయం ఆయన చేసినటువంటి ప్రచారం ఏంటంటే, ఈ అమరావతి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మిస్తానన్నాడు, 2019 నాటికి నిర్మించలేదు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ప్రజలు కూడా ఏంటంటే ఈ 5 సంవత్సరాలు అయిపోద్దనేటువంటి భావంలో భ్రమలో ఉన్నారు. అది కాదు, రాజధాని అనేటువంటిది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అని చెప్పడంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ఫెయిల్ అయింది. సో కొన్ని పథకాలు ప్లాన్ ఫైనలైజ్ చేసి కొన్ని బిల్డింగ్లు కట్టినప్పటికీ, అదిగో నేను చెప్పాను కదా ఆయన రాజధాని కట్టలేదు, నేను వస్తే ఏదో చేస్తానని మధ్య పెట్టడంతో అది కూడా కాకుండా ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఒక సామాజిక వర్గం బలపడుతుంది అనేటువంటిది అన్ని సామాజిక వర్గాల్ని నమ్మచ్చగలిగాడు. సో ఆ ఫార్ములా 19లో వర్కౌట్ అయింది. అయిపోయిన తర్వాత ప్రజలు గమనించి 2024లో పెద్ద ఎత్తున కూటమిని తెచ్చుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ఆయన అనేకమైనటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంపొందించడానికి చేసిన ప్రతి కార్యక్రమం ఫెయిల్ అయ్యి, ఆ రోజున మొదలుపెట్టిన పొగాకు రైతుల పరామర్శ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి డిఎస్సి దాకా ఏది తీసుకున్నా దాంట్లో వీళ్ళు ఫెయిల్ అవటం, ప్రజలు నవ్వుకోవటం జరిగింది, కానీ దేంట్లోనూ వీళ్ళకి మైలేజ్ రాలేదు. ఇంకో పక్కన కావాల్సిన రుణాలు వచ్చేసేసి అమరావతి పరుగులు పెడతా ఉంటే అతనికి భయం పట్టుకుంది ఏంటంటే, అమరావతి అన్న టైంలో 2028లో పూర్తయిపోతే ప్రభుత్వ భవనాలన్నీ, రోడ్లు, అలాగే పోలవరం నెక్స్ట్ ఇయర్ కి పూర్తయి లోకేష్ అన్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కనుక వచ్చేస్తే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ సమాధి అయిపోతుంది అనేటువంటిది అందరికంటే ముందు గ్రహించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అతనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి పూర్తి కాకుండా చేయటం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి ఏకైక ఎజెండా. ఆ డైరెక్షన్ లోనే అతను పనిచేస్తున్నాడు. కారణం ఏంటంటే ఏదో ఒక కారణంతో ఆగిపోయింది అనుకోండి, ఆ ఒక్క కారణం చూపించి మళ్ళీ అధికారంలోకి రావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయొచ్చు అనేటువంటి దీనికి వెళ్తూ ఏం చేస్తున్నాడంటే అతను త్రిముఖ వ్యూహం పన్నాడు. ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ది మావిగన్, నేను కట్టుబడిది మావిగన్ కి అని చెప్పడం ద్వారా అతను ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మిగతా వాళ్ళు ఎవరైతే రుణాలు ఇస్తున్నారో వాళ్ళందరికీ చెప్పకనే చెప్తుంది ఏంటంటే, మీరు ఇప్పుడు ఇస్తున్నారు సరే 1,000 కోట్ల రూపాయలు, రేపు నేను వస్తే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి, నాకు అమరావతితో పని లేదు, నాకు మావిగన్ మాత్రమే నా రాజధాని అని చెప్పి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఇందా చెప్పాను చూసారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం. అలాగే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి యూనివర్సిటీస్ మిగతా వీటన్నిటినీ కూడా ఒక ఇండికేషన్ ఇవ్వటం, మీరు కనుక నేను అక్కడి నుంచి మార్చేస్తాను, తర్వాత మీ ఇష్టం, మీరు ఏదో 1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని వాళ్ళకి ఇండికేషన్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వటం. ఇది చేయటమే కాకుండా ఇంకొక రెండో వ్యూహం ఏంటంటే, మీరు గమనించుంటే ఉండవల్లి పెరుమాక రైతులతోటి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఒక లెటర్ రాయించారు, మీకు గుర్తుంటే. ఏమని, ఇక్కడ భూమి విలువ కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఎకరా, మీకు అది 2 కోట్లు 3 కోట్లు భవిష్యత్తులో 10 కోట్లు అవుతుందని చెప్పి మీకు వెనక్కి నేను బాకీ ఇలా తీరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఒక లెటర్ రాయించారు. దాంట్లో అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి మీకు తెలుసు కదా రిషి గారు, రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ 2 కోట్లు 3 కోట్లు ఉన్నా కూడా గవర్నమెంట్ వాల్యూ 20 లక్షలే ఉంటుంది, 20 లక్షలు 25 లక్షలు. ఆ టెక్నికల్ పాయింట్ ని పట్టుకొని వాళ్ళకి లెటర్ రాయించడం ద్వారా ఏంటంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడేటట్టుగా చేయాలి, కొంత డిలే చేస్తారేమో అనేటువంటి. ఇక మూడో వ్యూహం మనం చూసాం, సిఆర్డిఏ రైతుల పరిరక్షణ కమిటీ పేరుతోటి పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ వెళ్ళినప్పుడు చేసినటువంటి యాగి గొడవ వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే రైతులు తిరగబడతారని తెలుసు, దాడి చేస్తారని తెలుసు, చేయించుకోవాలని వెళ్ళారు. పైగా వీళ్ళ దాంట్లో కూడా రౌడీ షీటర్లు ఉన్నారుగా. అంటే అక్కడ గలబా క్రియేట్ చేసి ఏం క్రియేట్ చేయాలంటే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమరావతి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు, ఇక్కడ రైతుల మీద దమనకాండ చేస్తూ వీళ్ళని అణిచేస్తున్నారు అనేటువంటిది ఒకటి ప్రొజెక్ట్ చేయడం కోసంగా అక్కడ 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ప్రశాంతంగా ఇచ్చింది, అది బయటికి చెప్పరు.
కానీ ఈ గుప్పెడు మంది ఎవరైతే ఉన్నారో 15-20 మంది రైతులు వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దానికి వీళ్ళు మద్దతు ఇచ్చి అసలు అమరావతి రాజధానిగా మేము ఒప్పుకోని ఉన్నవాళ్ళు అమరావతి రైతులకు ఇవ్వటం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం అనేటువంటిది అందరికీ తెలుసు. ఉమ్, కానీ నేషనల్ లెవెల్లో దీన్ని బదనాం చేయాలి. ఇప్పుడు మీకు గుర్తుంటే నానో కార్లు వెస్ట్ బెంగాల్ లో పెడతామంటే అక్కడ ఎంత గొడవైందో మీరు చూశారు కదా అవుతుంది. ఆ స్థాయిలో దీన్ని ప్రాజెక్ట్ చేసి ఇది ప్రజా రాజధాని కాదు, ప్రభుత్వం బలవంతంగా తీసుకొని రైతులను అణచివేస్తుందని ఒక నెరేటివ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ఈ 3 అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏంటంటే నిన్న కూడా నేను వేరే దాంట్లో మాట్లాడుతూ చెప్పాను. ఇప్పుడు పెనుమాక ఉండవల్లి రైతులు, ఇప్పుడు శిరీష్ గారు కూడా అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నేనంటుంది ఏంటంటే ఎలాంటి సమస్యలను కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈవెన్ ఆ మాటకు వస్తే 24లో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం రోజులు ఏమీ జరగకపోతే భూములు ఇచ్చిన రైతులు కూడా కంగారు పడ్డారు, విమర్శలు మొదలు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పిలిచి వాళ్ళని భుజం చేసి నేనున్నాను అనగానే రెండో కూలీకి కూడా 60% భూములు ఇచ్చేశారు. అలాంటిది మరి ఈ ఉండవల్లి పెరుమాక రైతులను పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? లోకేష్ గారి నియోజకవర్గం అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి ఒక్కసారి ఏంటయ్యా మీ ప్రాబ్లం, నిజంగానే ఇప్పుడు మనకి ఉండవల్లి పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ కొంచెం కాస్ట్లీ ల్యాండ్స్ విజయవాడ ఆనుకొని ఉన్నాయి కాబట్టి, ఉమ్, అలాగే మనం జరీబు భూములకి వీళ్ళకంటే మామూలుగా ఇచ్చిన వాళ్ళకంటే కూడా 100 గజాలు 150 గజాలు ఎక్కువ ఇచ్చారు కదా, ఉమ్, వాళ్ళని కూడా పిలిపించి ఒక్కసారి మాట్లాడితే నాకు తెలిసి ఆయనకున్న సామర్థ్యాన్ని బట్టి 15 నిమిషాల్లో దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఉమ్, మరి ఆ వైపుగా ఎందుకు ప్రయత్నం జరగలేదు అనేది నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని ఒక అంశంగా వాళ్ళకి ఆ విధంగా ఎందుకు అందిస్తున్నారు అనేటువంటిది మరి వాళ్ళే సమాధానం చెప్పారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు రిషి గారు రాసి పెట్టుకోండి. అమరావతిని ఎలా ఆపాలి, అమరావతికి నిధులు రాకుండా ఎలా చేయాలి, అక్కడ పనులు మీరు చూశారు పైపులు తగలబడిపోయినాయి వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్ లో అవును, అవును. 2 సార్లు 3 సార్లు జరిగింది. అది ఎలా జరిగింది చెప్పండి? సో ఇట్ వాస్ ఏంటంటే మీరు యాక్సిడెంట్ అనుకోవడానికి లేదు. లేదు కదా, ఇప్పుడు ఒకసారి అంటే యాక్సిడెంట్ అనుకోవచ్చు, 2 వెంటనే జరిగింది. గతంలో వీళ్ళ చరిత్ర మనకు తెలుసు కదా, చెరుకు తోటలు తగలబెట్టించి మిగతా తగలబెట్టించి అవునవును. ఎన్ని రకాలు చేశారు. కాబట్టి పైగా నిన్న సజ్జల గారి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే అభివృద్ధి చేసేవాడు హీరో కాదుట, డిస్ట్రక్టివ్ గా ఆలోచించేవాడు హీరో అన్నట్టు అర్థం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. దాన్ని మరి ఎలా అన్వయించుకోవాలో నాకైతే అర్థం కాల. ఇప్పుడు నాగేంద్ర గారు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో అమరావతి దాంట్లో ఇంకో కీలకమైన పాత్రధారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన, సెంట్రల్ సెక్రటేరియట్ ఇక్కడ అంత పెద్దది కడుతూ ఉన్నా, ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి అప్పులు ఇప్పిస్తూ ఉన్నా, మరి ఆ వాళ్ళ రోల్ ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అది అండర్ ప్లే చేస్తున్నాడా ఏంటి? దాన్ని ఎట్లా చూడాలి? ఈ గారు నిజాలు మాట్లాడుకుంటే నిష్ఠూరంగా ఉంటాయి కానీ ఇవాటికి కూడా ప్రజలు అనుకుంటున్నట్టుగా బీజేపీ వాళ్ళ సంపూర్ణ సహకారం ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. స్వయంగా వాళ్లే నిధులు ఇచ్చి స్వయంగా వాళ్లే పార్లమెంట్ లో బిల్ చేసి శాశ్వత రాజధాని పెట్టిన తర్వాత కూడా మావిగన్ అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని చెప్పేసి మనం భావించవచ్చా? ఒక్కసారి అమిత్ షా గారు కన్నెర చేసి మేము చెప్పిన రాజధాని కాదని నువ్వు ఎలా అంటావు అని ఒక్క మాట అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే ధైర్యం ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే పై కవరింగ్లే గానీ ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు 2 ఆప్షన్స్ ఓపెన్ లోనే పెట్టుకుంటారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళతో ఉన్నారు. రేపు పొద్దున గ్రాఫ్ పెరిగి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందనుకోండి, చక్కగా ఆయన ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి ఇప్పుడు దాకా ఎలా కాపాడుతూ వస్తున్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఈ 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారు ఇన్ని కేసులు పెట్టుకొని అంటే కానీ కూటమి 15 ఏళ్ల పాటు అని పవన్ కళ్యాణ్ పదే అసలు ఆయనే కదా బీజేపీతో ఉన్న దాన్ని కలిపి మొత్తం 3 కూటములు అవడానికి ప్రధానమైన పాత్ర పోషించింది. అదే కదా రిషి గారు పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కానీ మాధవ్ చెప్తున్నాడా? లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నారా? అమిత్ షా గారు కానీ అమిత్ షా గారు ఏమన్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్ మేము ఒంటరిగా వెళ్తాం అంటున్నారు ఆయన. తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా ఇక మేము వెళ్ళేది ఒంటరిగానే వెళ్తాం, వీలైన కాడికి మా సొంత మెజార్టీలు రావాలంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేకంటే కూడా వాళ్ళ ప్లే ఎలా ఉంటుంది అనేటువంటి. ఇప్పుడు ఏమన్నారు, 5 సంవత్సరాల పాటు 3 రాజధానులు అంటే ఆ రోజున వాళ్ళు ఏం చెప్పారు, రాజధాని మీద నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు బీజేపీ వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉందా? దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదన్నారు. 3 ముక్కలు ఆటాడితే మామూలుగా కామ్గా చూస్తూ కూర్చున్నారు. అదేంటో మేము 2,500 కోట్లు నిధులు ఇచ్చాము,
ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అక్కడ ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు అఫిడవిట్ లో ఇచ్చారు కదా. మీరు ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి వేస్తారు. అఫిడవిట్ లో అదే రాశారు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంగా మాకేం ప్రమేయం లేదని చెప్పేస్తుంది. కాబట్టి వాళ్ళు కాకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి జనసేన ఇద్దరు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే కత్తి మీద సాంలాగా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి. అప్పుడు నిధులు లేవు, ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నప్పటికీ పథకాలు అమలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి దేవుడి దేవుళ్ళు ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనే ఫోబియా 2024 నుంచి 25 మధ్యలో ఇన్వెస్టర్స్ మనసులో ఉన్నది. అది ఇప్పుడిప్పుడే పోయి లక్షలాదిగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఇలా విషయం తప్పుతూనే ఉంటాడు, మీరు ఒక పొలిటికల్ ఈక్వేషన్ పాయింట్ రైస్ చేశారు, దాని గురించి వెంకటేశ్వర్లు గారు, అభివృద్ధికి సాధ్యం కాని అమరావతిలో నిర్మాణాలు వెంటనే ఆపేయాలట. 2029లో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అవినీతి మీద చట్టపరమైన చర్యలు విచారణ ఉంటుందిట. ఏది నిన్న సజ్జల గారు మాట్లాడతారు. అంటే ఇప్పుడు మన నాగార్జున గారు మాట్లాడిన దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కడుతోన్న రాజధాని కదా అమరావతి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం మాట్లాడి 3 రాజధానులన్నా, ఇవాళ మావిగన్నన్నా, ఇంకోటన్నా, మరి వాళ్ళు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? నాగార్జున గారు చెప్పినట్లుగా ఎవరు స్వార్థం వాళ్ళగానండి రాజకీయాల్లో. ఎందుకంటే నేనేదో ఉన్నాం కాబట్టి ఏదో అబద్ధాన్ని వాస్తవం లేకపోతే వాస్తవాన్ని అబద్ధంలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవమే నాగార్జున గారు మాట్లాడింది 100% కరెక్ట్, దాంట్లో ఏం లేదు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకుంది. సో ఇవాళ రాష్ట్రం గురించి ఆలోచించేటటువంటి తెలుగుదేశం కానీ మేము కానీ మా ఆలోచన విధానం మేము చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎవరినో నమ్ముకుని ఎవరో ఏదో చేస్తారని అనే పాట ఉంది కదా, ఎవరో వస్తాడని ఏదో చేస్తాడని అనుకంటే మనమేంటనేది చేయాలి. వాళ్ళు ఏమంటున్నాడు ఆయన, ఎస్ మా బలం మేము పెంచుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో ఆలోచన, ఇప్పుడు మేము కూడా అదే చేయాలి కదా ఖచ్చితంగా. మా ఆలోచన విధానం మాకుండా రాష్ట్రానికి సంబంధించి ఆ విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలి. వాళ్ళ కట్టాలి. ఏదైతే గత 5 సంవత్సరాలు 14-19 మధ్యన జరిగినటువంటి జాప్యం సరే, అంటే ఒకటేంటంటే ప్రజలకు కూడా ఇందాక నాగార్జున గారు అదే చెప్పారు, వాళ్ళు చెప్పుకోలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేది. కానీ అప్పుడు దాదాపు 1.5 year దాకా 2 years దాకా ల్యాండ్ పూలింగ్ చేయడానికి సమయం పట్టింది. అక్కడ ప్లాన్ వేసుకోవటం అంతా ఒక పొలాలు కదండి, అన్ని పొలాల్లో మనం ప్లాన్ చేసుకుని రెడీ అవడానికి టైం పట్టింది కదా, టైం అయిపోయింది. బట్ వేరే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లో మేము ఆ నమ్మకం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. ఫెయిల్ అయిన దానికి నిదర్శనంగా తాత్కాలికమని, పర్మనెంట్ అని ఈ పదాలు కొన్ని పదే అదే వాడారు. తాత్కాలిక రాజధాని, ఇది పర్మనెంట్ రాజధాని. సో ఇవాళ కొన్ని ఆ టెక్నికల్ పదాల వల్ల కానీ ఏదన్నా కానీ దెబ్బతుంది. కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఒక బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుంది, ఊరకనే కాదు కదా. ఆయన ఏదో చెప్పినట్టుగా ఈ డబ్బులు తీసుకెళ్లి ఆంధ్రనీవాక సుజలాశ్రవంతిగా ఆ పదాలు రాసుకుని వచ్చాడు చెప్తే ఆయనకి ఆ ప్రాజెక్టులు ఎక్కడ కూడా వాళ్ళు తెలియదు. వాళ్ళు చెప్తే మా తెలీదా? ఆ ప్రాజెక్టులు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు జరుగుతున్నాయి, మీ టైంలో ఎంతవరకు వర్క్ చేశారు, ఇవాళ ఎంత జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి కదండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి గురించి ఆలోచించి ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవడన్నా చుట్టూత ఎన్విరాన్మెంట్ పెంచుకుంటారు, లేకపోతే చుట్టూత ఎన్విరాన్మెంట్ పెంచిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారా? మినిమం కదా. ముందు బిల్డింగ్ కట్టుకున్న తర్వాత చుట్టూతో మనం ఏం చేయాలి, గార్డెనింగ్ ఏంటి, లేకపోతే వాటర్ అట్లాగే ఏంటి సహజంగా ఆటోమేటిక్ గా చేస్తాం, జరుగుతుంది కదా అభివృద్ధి. ఇవాళ కూడా అట్లాగే ఇవాళ జరుగుతుంది. ఆ జరగవలసిన దాన్ని ఖచ్చితంగా నాగార్జున గారు చెప్పిన దాన్ని ఒక సూచనలాగా మా కుటుంబ నాయకులు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో వస్తారని కాదు, ఖచ్చితంగా వాళ్ళ ఆప్షన్ వాళ్ళకు ఉంది, వాళ్ళు కట్ చేయరు. కానీ చట్టబద్ధత అయినటువంటి రాజధాని ఇక్కడ కదపలేరు అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ 2 years లో మేము అక్కడ నుంచి కనుక పరిపాలన చేస్తే ఇప్పుడు జగన్ అనేది ఏంటి, లాస్ట్ టైం ఏమన్నాడు, అమరావతికి చట్టబద్ధత అయినప్పుడైనా ఇవాళ మీరు పార్లమెంట్ లో పెట్టారు, అసెంబ్లీలో తీర్మానం చేసి ఓకే దాన్ని పాస్ చేయించారు. రేపు పొద్దున్న మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు, పంపించవచ్చు, దాన్ని సవరణ కూడా చేయొచ్చు అన్నాడు ఆయన. మీకు గుర్తుందా? అన్నాడు సార్. నేను అంటే ఏమంటే ఆయన అంతానికి ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పాలన అంతా స్టార్ట్ అయిపోతుంది. గతంలో కూడా ఏదైతే ఆ తాత్కాలిక అన్న దాంట్లో నుంచే చేశాడు తప్ప 5 సంవత్సరాలు ఎక్కడికి పోలా. ఆ తాత్కాలిక షెడ్లు తాత్కాలిక అంటారు, దాంట్లో కూర్చొని పరిపాలన చేశారు, దాంట్లోనే అసెంబ్లీ నడిచింది తప్పితే వీళ్ళు ఎక్కడికి పోయింది లేదు, కట్టింది లేదు, ఇంకోటి చేసింది లేదు, 3 అన్నాడు. కానీ ఇవాళ కూడా నేనేం చెప్తానంటే ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా అక్కడి నుంచి పర్మనెంట్ గా రాజధాని స్ట్రక్చర్ వస్తుంది, అక్కడి నుంచి పాలన జరుగుతుంది. ఏమి చేయలేడైనా, ఈయన 100 చెప్పినా కానీ ఏదో ప్రజలను కన్ఫ్యూజ్ చేయలేని భావన, కానీ ప్రజలు వాళ్ళు అర్థం చేస్తున్నారు. 14-19 మధ్యన ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు.
ఇవాళ ప్రజలకు అర్థమైంది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈజ్ కూటమి అనేది, వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటే కంపేర్ చేసుకున్నప్పుడు అనేదో మామూలుగా నువ్వు అమరావతి అన్నాడా, ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు ఏంటి ఈయన బాబు ఈయన ఏంటి అసలు అనేది. సో అర్థమైన తర్వాత ప్రజలు అంత ఇదిగా వెళ్తారనే లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఎవరి మీద ఆధారపడతాం కదా, ఆ దిశగా వెళ్ళవలసిన మాట వాస్తవమే. ఆ దిశగా మన నాయకులు కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఆ దిశగా 100% వెళ్తాం. వాళ్ళకి ఛాన్స్ అనేది లేకుండా చేస్తామని ఎలక్షన్స్ కి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళకి మళ్ళా వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం లేకుండా ఆ దిశగా ఖచ్చితంగా వెళ్తామని ఒక నమ్మకం అయితే మాలో ఉంది. శిరీష్ గారు, ఇప్పుడు మావిగన్ అనేది సోషల్ మీడియాలో ఎంత ఫన్ ఎలిమెంట్ అయింది అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది. కానీ వాళ్ళేం వెనక్కి వెళ్ళట్లేదు, ఇవన్నీ జరుగుతాయని తెలిసినా. ఇందాక నాగార్జున గారు చెప్పారు, అంటే ఇందులో ఉన్న వ్యూహాలు ఏంటి, దీని వెనకాల ఉన్న క్రిమినల్ సైకాలజీ, ఆ ప్లాన్ ఏంటనేది. అలాగే ప్రభుత్వం ఈ రైతులు ఎవరైతే గుప్పిడి మంది అన్నారో 15 మంది ఉండొచ్చు, లేదా నాట్ మోర్ దాన్ 50 అయి ఉండొచ్చు నా అంచనా ప్రకారం, వాళ్ళతోటి ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు అని. నారాయణ గారు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, బట్ ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారో లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. రిషి గారు, నెంబర్ 1, ఇందాక నాగార్జున గారు చెప్పిన మాట నేను మొదట్లోనే చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక జోకర్ లా కనిపిస్తున్న సైకో. అవునవును. ఆయన నేను వస్తే ఏం మంచి చేస్తానో ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పలేకపోతున్నాడు. నేను వస్తే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తాను, ఉన్నవి ఎలా పంపిస్తానని ఆయన, నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఫర్ ఏపీ, నేను ఏపీని నాశనం చేయడానికి పుట్టాను, ఉన్నాను, నేను బ్రతికినంత కాలం దాన్ని ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోయినా ఏపీని నాశనం అయ్యే విధంగా వెళ్తానని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఏ రోజు ఫెయిల్యూర్ సీఎం కాలేదు. ఆయన చాలా కరెక్ట్ గా ఆ రోజు పర్మనెంట్ టెంపరీ అని కూడా నేను చెప్పలేదండి. ఉన్న ఫలానా 15 సంవత్సరాలు హైదరాబాద్ ని కలిసి ఎంజాయ్ చేసే మనకి అధికారం ఇచ్చినా కూడా అక్కడ సెకండ్ రేటెడ్ సిటిజన్ గా. కానీ నాకు అనక నేను కూడా చాలా సార్లు నా చర్చలో చెప్పా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి కూడా దీన్ని మీరు తాత్కాలిక భవనం అనడం అనేది కరెక్ట్ కాదు అని. అది ఫస్ట్ లో కాయిన్ చేశారు తాత్కాలిక భవనాలని, దాన్ని వైసీపీ తాత్కాలిక రాజధాని చేసింది. తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనం అని కాదండి. ఏ భవనాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 11 months లో ఒక మోడల్ సచివాలయాన్ని, ఒక మోడల్ అసెంబ్లీని కట్టారో, ఇదే మాట్లాడిన 5 సంవత్సరాలు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా అదే సచివాలయాన్ని, అదే అసెంబ్లీ భవనాన్ని వాడుకుంటూ కనీసం ఇంకోటి కట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేయలేదు కదా. చెప్పడం అనడం చాలా ఈజీ అండి. ఫెయిల్యూర్ ఏంటండి, హీ నెవర్ బీన్ ఏ ఫెయిల్యూర్ సీఎం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కాదు. ఆయన మనకి హైదరాబాద్ లో ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్ గా చూసి మనని ఏంటంటే అర్ధాంతంగా బయటికి పంపినప్పుడు అప్పటికప్పుడు కట్టి, అప్పుడే ఆయన చెప్పారు ఈ ఎందుకంటే చాలా త్వరగా కట్టడానికి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫంక్షన్, అది ఒక పెద్ద సచివాలయాన్ని, ఒక పెద్ద అన్ని వసతులతో చూసిన ఒక అసెంబ్లీని కట్టాలంటే టైం పడుతుంది కదా. అంతవరకు ఋషి గారు ఒక్క నిమిషం, నా పాయింట్ మీరే చెప్పండి. కాదు కదా నా పాయింట్, ఇది చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ గురించో ఆయన విజన్ గురించో కాదు. ఇక్కడ ఆయన ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే జగన్ చేసే కుట్రలకు బీజేపీ పెద్దలో, కేంద్రం పెద్దలో ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వచ్చినప్పుడు కదా చర్చ. సరే రిషి గారు, ఐఎమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎందుకు కూటమి ప్రభుత్వం కలిసి ఉందో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు, బీజేపీ ఎందుకు అనట్లేదు? అదే అనని నాయకుల్లో అడగాలి. ఈ రోజు మేము మిత్రధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉంటూ బీజేపీ మాకు ఎంత సహకరిస్తుందో, స్టీల్ ప్లాంట్ ని 2 సంవత్సరాల్లో ఒక దారికి తీసుకొచ్చినందుకు సహకరించింది. 5 సంవత్సరాల్లోని పనికి మాలిన వైసీపీ ప్రభుత్వం చేయలేదు 2 సంవత్సరాల్లోని విశాఖ డివిజన్ ని, రైల్వే డివిజన్ ని మేము తీసుకొచ్చేలా సహకరించిందని మేము వాళ్ళు చేసింది చెప్తూ వాళ్ళతో కలిసి ఉంటామని మేము మా తాలూకా ఫ్యూచర్ ప్లాన్స్ కరెక్ట్ గా చెప్తున్నాం. బీజేపీ అధినాయకులు ఎందుకు చెప్పట్లేదు? అది పెద్దవాళ్ళని మీరు అడగాలి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే నేను పనిచేస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు సహకరించి ఈ రోజు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడడానికి నేను ఈరోజు కూటమిలో కలిసారని ఓపెన్ గా చక్కగా చాలా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ మా తాలూకా ప్లాన్స్ మేము కరెక్ట్ గా చెప్తున్నాం. అమిత్ షా గారు ఎందుకు చెప్పలేదు, మోడీ గారు ఎందుకు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు?
వాళ్ళు నిజంగా మాకు సహకరించకపోతే ఈ 2 సంవత్సరాలు ఒక స్టీల్ ప్లాంట్ కానీ డబుల్ ఇంజన్ కాదు ఇందాక నాగార్జున గారు అన్నది ఏంటంటే కంక్లూడ్ చేద్దాం. నాగార్జున గారు అన్నది ఏంటంటే జగన్ ఇష్టారీతిన అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న దాంట్లో వాళ్ళకి సంబంధం లేదనుకోండి వదిలేయచ్చు, అప్పుడు కూడా వాళ్ళు అతను నిలువరించట్లేదు అనే పాయింట్ విషయంలో దానికి ఆన్సర్ చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజు ఇందాక నుంచి ఇప్పటి వరకు మావిగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన హీరో చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో మేము చేస్తున్న 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమం మనం మాట్లాడట్లేదు. నేను దీన్ని ఎందుకు డినై చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఏ బహిరంగ సభలో అయినా కూడా నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా ఇంకో చోట మాట్లాడినా ఖచ్చితంగా రాజధాని అంశం తీసుకొచ్చి అందులో మేమేం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అనే అంశం లేకుండా వారు స్పీచ్ కంప్లీట్ చేయట్లా. సో హీఈస్ గివింగ్ దట్ సిగ్నిఫికెన్స్ ఈ విషయానికి. ఇంకొన్ని రోజులు ఇస్తామండి. ఇదే మావిగన్ అని వెళ్తే ఇలాంటి పిచ్చి వాళ్ళని పక్కన పెట్టి మేము చేస్తున్న ఇప్పుడు అమరావతి ఒక్కటే కాదు ఈరోజు మన ప్రభుత్వానికి ముందున్నది రాజధానితో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతానికి డెవలప్ చేస్తున్నా ఉన్న సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చాము, ఆ పనులు కూడా చేస్తున్నాం. బిఫోర్ కన్క్లూడింగ్ నాగార్జున గారు టైం అయిపోయింది, జస్ట్ 30 seconds. ఏం లేదు రిషి గారికి బీజేపీ సహకరిస్తున్న మాట వాస్తవమే, కానీ మనకి విభజన చట్టంలో ఉన్నాయి ఇస్తున్నారు కానీ అదనంగా ఏమి ఇచ్చారు చెప్పండి? కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విభజన చట్టంలో ఉందే కదా. స్టేట్మెంట్ ఇచ్చేసేయండి. ఏంటంటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారండి. చిన్న ఇది ఒక ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తానండి, 20 seconds. ఒక ఇంట్లో పక్కపక్క ఇళ్లలో 2 ఉన్నారండి. ఒక వ్యక్తి ఏంటంటే 2047కి నా పిల్లలు ఎలా ఉండాలని కష్టపడి సంపాదిస్తూ మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నాడు. పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే రోజు 4 ఇళ్ళు అడుగు తినొచ్చి ఆ పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు. 4 ఇళ్ళు ఉంటే నాకు చాలు, వాళ్ళు పెడితే చాలు అనేటువంటి భావంలో ఒకళ్ళు ఉన్నారు. మన దౌర్భాగ్యం కొద్ది ఏంటంటే ఆ వ్యక్తి మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. విజనరీ అన్న ఆయన కూడా ఇక్కడే ఉండటంతో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ తోటి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటున్నాడు. రైట్, థ్యాంక్ యూ. చూద్దాం ఏంటి ఎందుకంటే ఆయన ఏం ఆపడు, మనం దీన్ని మాట్లాడుతూనే ఉండాలి. ఇవాళ మావిగాను విజయవాడ, రేపు ఇంకోటి ఏమంటాడో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టిసిపేట్ చేసేందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.